ఈరోజు నేను మీకు ఒక సైంటిఫిక్ విషయం చెప్తాను. ఇది టెక్నికల్ విషయం, మనకి చాలా ముఖ్యమైన ఉపయోగపడే విషయం. మ్యాటర్ ఏంటంటే మనందరం కూడా ఇళ్లలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం. మన మొబైల్స్, ల్యాప్టాప్లు, టీవీలు ఇట్లా చాలా స్మార్ట్ పరికరాలకి మనం ఇంటర్నెట్ వాడుకుంటున్నాం. అయితే మనలో కొంతమంది వైఫై రూటర్ ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఈ వైఫై రూటర్ని రాత్రి వేళ స్విచ్ ఆఫ్ చేయాలి. కానీ చాలామంది ఈ రోజుల్లో వైఫై రూటర్ని 24 గంటలు నెలంతా కూడా ఆన్లోనే ఉంచుతున్నారు. ఎందుకంటే అవి ఏం కాదులే అని. కానీ సైంటిఫిక్గా ఒక విషయం మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వైఫై రూటర్కి విద్యుత్ అయస్కాంత తరంగాలు వస్తూ ఉంటాయి. ఈ తరంగాలే ఇల్లంతా ప్రసరిస్తూ ఇంటర్నెట్ వచ్చేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక రకమైన రేడియేషన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ రేడియేషన్ వల్ల మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాలక్రమంలో రాత్రి వేళ నిద్ర సరిగా పట్టదు. ఇక డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ తోడు కొన్నేళ్ల పాటు ఇదే కంటిన్యూ అయితే అల్జీమర్స్ సమస్య అంటే మతిమరుపు లాంటిది కూడా వస్తుంది అని కొన్ని రకాల పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మనం పగలంతా వైఫై రూటర్ ఆన్లో ఉంచిన రాత్రి వేళ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయడం మంచిది. దీనివల్ల మనకు కొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వైఫై రూటర్ ఆన్లో ఉంటే అది ఎంతో కొంత కరెంటును కాల్చుతూనే ఉంటుంది. ఇలా నెలవారీ కొంత కరెంటు బిల్లు పెరగడానికి అది కూడా కారణమే. రెండోది, అతిగా రూటర్ వాడితే దాని లైఫ్ స్పాన్ తగ్గిపోయి 10 ఏళ్ళు పనిచేయాల్సిన రూటర్ 5 ఏళ్లకే మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మూడో పాయింట్ కింద మనం రూటర్ పనితీరును చూడవచ్చు. కొన్న కొత్తలో రూటర్ బాగా పనిచేసి కంటిన్యూగా వాడటం వల్ల దాన్ని సిగ్నల్స్ రిలీజ్ చేసే శక్తి తగ్గిపోయి దాని పనితీరు తగ్గుతుంది. ఇక ఈ రాత్రి వేళ రూటర్ ఆన్లో ఉంచినప్పుడు ఏదో ప్రమాదవశాత్తు అది వేడెక్కి చిన్న అగ్ని ప్రమాదం లాంటిది ఏమైనా మొదలైతే మనమేమో నిద్రలో ఉంటాం. అక్కడ ఏదన్నా దానికి తగలబడితే అగ్ని ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఒక సమస్య. ఇక ఈ వైఫై రూటర్ని రాత్రి వేళ ఆన్లో ఉంచితే ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ అంటే స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ రాత్రంతా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి ఈ వైఫై రూటర్ నుంచి వచ్చే సిగ్నల్స్ని రాత్రంతా తీసుకుంటూనే ఉంటాయి. మొబైల్స్, ఈ స్మార్ట్ కెమెరాలు, సీసీటీవీలు, ల్యాప్టాప్లు, టీవీలు వీటన్నిటికీ ఈ వైఫై సిగ్నల్స్ వెళ్తూ ఉండటం వల్ల వాటికి కూడా రాత్రంతా అవి కూడా రన్ అవుతూ ఉంటాయి. వాటికి బ్యాటరీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటి లైఫ్ స్పాన్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో మొత్తంగా మనకి ఏం తెలుస్తుంది, టెక్నాలజీ అనేది మంచిదే, అదే సమయంలో దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు మనం టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వైఫై రూటర్ని పగలంతా ఆన్లో ఉంచిన రాత్రి వేళ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. ఇక చివరగా ఒక కీలక పాయింట్ చెప్తాను. చాలామంది హ్యాకర్లు పగలంతా గాలితనంగా తిరుగుతూ ఉంటారు. రాత్రి అవ్వగానే సిస్టమ్స్ దగ్గర కూర్చొని ఎవరెవరివి సైబర్ నేరం చేద్దాం, ఎవరెవరి ఇంటర్నెట్ కనెక్షన్లు కొల్లగొడదాం ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వైఫై రూటర్ ఆన్లో ఉంటే దాని ద్వారా మన ప్రైవసీని దెబ్బతీయడానికి, మనల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదంత ఈజీ ఏం కాదు, కానీ
వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. సో వీలైనంత వరకు రాత్రి వేళ వైఫై రూటర్ని ఆపేసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎవరి నిర్ణయం వాళ్ళది. ఓకే.